తుంగతుర్తి పంచాయతీపై ఎట్టకేలకు పీసీసీకి నివేదిక అందజేశారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. నియోజకవర్గానికి సంబంధించిన అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే సీల్డ్ కవర్లో 7 పేజీల నివేదిక అందజేశారని చెప్పారు జగ్గారెడ్డి. నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే బాస్ అని, ఆ తర్వాతే ఎంపీ, మంత్రులు అని స్పష్టం చేశారు. తన నివేదికతో వివాదం ముగుస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు జగ్గారెడ్డి. తుంగతుర్తిలో కొన్నాళ్లుగా ఎమ్మెల్యే సామయల్ వర్సెస్ పాత కాంగ్రెస్ అన్నట్లుగా సాగుతున్న వ్యవహారం అధికార పార్టీలో అలజడి రేపుతోంది. బీఆర్ఎస్ నుంచి వచ్చి టికెట్ దక్కించుకున్న సామయల్ గెలిచాక తనతో వచ్చిన గులాబీ నేతలకే ప్రయారిటీ ఇస్తున్నారని పాత కాంగ్రెస్ నేతలు తీవ్ర నిరాశతో ఉన్నారు. ఈ విషయంలో వెనక్కి తగ్గని సామయల్ తన దారి రహదారి అన్నట్లుగా ముందుకు సాగారు. ఈ క్రమంలోనే ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి మందుల సామయల్ కి మధ్య కోల్డ్ వార్ నడిచింది. మండల పార్టీ అధ్యక్షుల మార్పుని కోరుతూ గాంధీ భవన్ కు బయలుదేరిన అసంతృప్త నేతలను ఎమ్మెల్యే వర్గీయులు అడ్డుకోవడం, పరస్పరం దాడులు చేసుకోవడంతో రచ్చ మొదలైంది. అంతకుముందు దివంగత దామోదర్ రెడ్డి వర్గంతో కూడా సామయల్ కు ఇదే రచ్చ నడిచింది. వరసి పరస్పరం కొట్టుకునేదాకా వెళ్ళింది వ్యవహారం. మొదటి ప్రాధాన్యత శాసనసభ్యుడిగా పెట్టుకుంటూనే సెకండ్ ప్రయారిటీలో ఎంపీ చామల కిరణ్ రెడ్డి గారు, సరే ఆ జిల్లాకు సంబంధించిన ఉత్తమ్ రెడ్డి గారు, అంటే ఆ నియోజకవర్గంలో సొంత ఊరు ఉత్తమ్ రెడ్డి గారు మినిస్టర్గా వారు, అట్లాగే గతంలో 2 సార్లు ఎంపీగా కోమటిరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, మరి వారికి అంతకుముందు కూడా వాళ్ళు 2 ఎంపీలు ఉంటారు కదా అక్కడ. కాబట్టి అందరి అభిప్రాయాలను తీసుకొని దాన్ని జోడీకరించి ఒక రిపోర్ట్ రాయడం జరిగింది. అందరూ నెత్తుకొచ్చి చేస్తేనే కాంగ్రెస్ పార్టీ, ఒక వ్యక్తే నేనే నడిపిస్తా అని నేను అనుకున్న తప్పే. అది రాజకీయాలలో తొందరపాటు, ఆవేశము పనిచేయవు వాస్తవానికి కూడా. తుంగతుర్తి రచ్చకి ఫుల్ స్టాప్ పెట్టేందుకు రంగంలోకి దిగిన పార్టీ పెద్దలు ఆ బాధ్యతలు జగ్గారెడ్డికి అప్పగించారు. తన స్టైల్లో సంప్రదింపులు జరిపిన జగ్గారెడ్డి ఇరు వర్గాలని గాంధీ భవన్ కు పిలిచి మాట్లాడారు. జిల్లా నేతలుగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డిలతో, మరో సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చలు జరిపారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న జగ్గారెడ్డి తన నివేదికని సీల్డ్ కవర్లో ఉంచి పీసీసీకి అందజేశారు. మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం. ప్రభాకర్, జగ్గారెడ్డి ఇన్వాల్వ్ అయ్యారు, సీల్డ్ కవర్ లో నివేదిక కూడా వెళ్ళింది. సో ఇక్కడితో ఈ గొడవ సద్దుమడుగుతుందని ఆశించొచ్చా? డెఫినెట్లీ, ఎందుకంటే జగ్గారెడ్డి సంప్రదింపులన్నీ కూడా చాలా విస్తృతంగా చేశారు. ఎప్పుడైతే మండల పార్టీ అధ్యక్షులకు సంబంధించిన గొడవ తుంగతుర్తి కాన్స్టిట్యున్సీలో మొదలైందో, గాంధీ భవన్ వరకు ఆ పంచాయతీ వచ్చిందో, ఆ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ జగ్గారెడ్డికి ఆ బాధ్యతలను అప్పచెప్పింది. అక్కడున్న జిల్లాలో ఉన్న తుంగతుర్తితో పాటుగా పక్కనున్న నియోజకవర్గాలు, జిల్లాకు సంబంధించిన మంత్రులు వీళ్ళందరినీ కూడా మాట్లాడుతూ వచ్చారు. దాంతోపాటుగా ఇప్పుడున్న మంత్రులే కాకుండా దామోదర్ రెడ్డి లాంటి సీనియర్ నాయకుల కుమారుడు సర్వోత్తమ్ రెడ్డి, మిగతా నాయకుల అందరి అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. ఎంపీ చామలకు, ఎమ్మెల్యే సామేల్కు మధ్య వచ్చిన వివాదం ఇది. ఆ మండల పార్టీ అధ్యక్షులను నా వర్గం నుంచి ఇవ్వాలి అని అటు ఎంపీ, నా వర్గం నుంచే నేనే వేసుకుంటా, నేనే బాస్ కాన్స్టిట్యున్సీకి అనేది ఇటు ఎమ్మెల్యే. ఈ ఇద్దరి మధ్య వచ్చిన వివాదం చాలా పెద్దగా మారింది, గొడవలకు దారి తీసింది, ఆ గాంధీ భవన్ దగ్గర ధర్నాకు, బల ప్రదర్శనకు దారి తీసింది. సో ఇదంతా కూడా కొంత డిసిప్లిన్ తప్పుతుంది కాంగ్రెస్ పార్టీలో, తుంగతుర్తి కాన్స్టిట్యున్సీలో. సామరస్యపూర్వకంగా ఉండబోతోందా? ఎవరి మీద చర్యలు ఉండే అవకాశం ఉందా? ఆ సీల్డ్ కవర్ లో ఏముందో ఆఫ్ ద కెమెరా గానీ, ఆ చిట్ చాట్ లో గానీ ఏవైనా విషయాలు బయటకు వచ్చాయా? జగ్గారెడ్డి ప్రిపేర్ చేసిన 7 పేజెస్ మొత్తం డ్రాఫ్ట్ అంతా కూడా, నివేదిక అంతా కూడా మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చారు. దాంట్లో టీవీ9తో ఆయన ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతూ చెప్పారు, మొదట ప్రాధాన్యత ఎమ్మెల్యేగా, ఆ కాన్స్టిట్యున్సీ బాస్గా ఎమ్మెల్యేకి ఉంటుంది, దాని తర్వాత ఎంపీ ఉంటుంది, దాని తర్వాత ఇన్ఛార్జ్ మినిస్టర్ కానీ, ఆ జిల్లాకు సంబంధించిన మినిస్టర్స్ కానీ ఉంటుంది. సో ఇప్పటివరకు జరిగిందంతా కూడా, ఇప్పుడు చర్యలకు దిగితే మళ్ళీ అది ఇంకా దాన్ని ఎక్కువ చేసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ గొడవలు జరగకుండానే జాగ్రత్తలు పడతాం. సో ఇక్కడికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి అని అంటే చర్యలకు కానీ, లేకపోతే డిసిప్లినరీ యాక్షన్స్కి కానీ పోకుండా కేవలం అందరినీ సముదాయించి మాట్లాడి అందరినీ కోఆపరేట్ చేయాల్సిందిగా, పార్టీ కోసం పనిచేయాల్సిగా ఆ నివేదికలో ప్రస్తావించినట్లు, అట్లాగే ఎవరెవరి బాధ్యతలు ఏముంటాయనేది కూడా నివేదికలో పొందుపరిచారు. సో దానికి సంబంధించి జగ్గారెడ్డి చెప్పారు, ఎమ్మెల్యేకి సంబంధించి ఎక్కడి వరకు ఎమ్మెల్యే పరిధి ఉంటుంది, ఎంపీకి ఎంతవరకు పార్టీలో ఇన్వాల్వ్ కావచ్చు అనే దాన్ని కూడా అక్కడ ఎంక్వైరీ రిపోర్ట్ను చేస్తూనే సజెషన్స్ని కూడా తాను దాంట్లో ఇంక్లూడ్ చేశారు. సజెషన్స్లో ఎవరి పరిధి ఎంత ఉంటుంది, ఎవరి లిమిటేషన్ ఎంత ఉంటుంది, కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉన్నప్పటికీ, ఆ ఫ్రీడమ్ ఉన్నప్పటికీ దాన్ని ఎంత ఎక్స్టెంట్ వరకు మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనే దాన్ని మాత్రం అక్కడ ఇంక్లూడ్ చేశారు. సో జగ్గారెడ్డి ఒక ట్రబుల్ షూటర్ అవ్వబోతున్నారు కదా? అఫ్ కోర్స్, అంటే కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కూడా మనం జగ్గారెడ్డిని ట్రాక్ చేస్తూ వస్తున్నాం.
కాంగ్రెస్ పార్టీలో గ్రీవెన్స్లు రావాల్సిన చోట పార్టీ సమావేశాలు జరగాల్సిన గాంధీ భవన్ చోట పంచాయతీలకు ఇది సెంటర్ అవుతుంది అనేది మనమే అడిగాం ముందు. సో అప్పుడు కూడా చెప్పారు కాంగ్రెస్ పార్టీలో డెఫినెట్గా ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది కాబట్టి. Yes. సో ఈ పరిస్థితి వచ్చింది, ఎవరికైనా పదవుల కోసం ఆరాటం ఉంటుంది, ఆశ ఉంటుంది కాబట్టి సో డెఫినెట్గా అట్లాంటి పరిస్థితి వస్తుంది. జగ్గారెడ్డి తుంగతుర్తి ఇష్యూను డెఫినెట్గా క్లోజ్ చేయడం అయితే ట్రబుల్ షూట్ అంశం. ఎందుకంటే పక్కనే రాజగోపాల్ రెడ్డి ఉన్నారు, ఇటు పక్కన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు, అటు పక్కన సర్వోత్తమ్ రెడ్డి దామోదర్ రెడ్డి కొడుకున్నారు, దాని తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. సో మొత్తం ఇవాళ జగ్గారెడ్డి TV9తో చెప్పిన దాంట్లో అది కూడా ఒక పాయింట్. 5-6 స్ట్రాంగ్ పిల్లర్స్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇదే కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత గ్రామం ఇదే కాన్స్టిట్యున్సీలో ఉంది, చామల సొంత మండలం ఉంది. సో ఇట్లా చాలా మిక్సప్ అయి ఉంది మొత్తం కూడా. ఈ కాన్స్టిట్యున్సీ అంతా కూడా చాలా డిఫికల్ట్గా ఉంది. సో దాన్ని క్లియర్ చేయడం డెఫినెట్గా ట్రబుల్ షూట్ అని చెప్పాలి. మిగతా కాన్స్టిట్యున్సీస్లో అంటే ఎక్కువగా లేకపోయినప్పటికీ కూడా ఇంకొక అంశం ఇక్కడ, ఈ అంశం జరుగుతుండగానే అటు MP వర్సెస్ MLA జరుగుతుండగానే మధ్యలో రాజగోపాల్ రెడ్డి ఎంటర్ అయ్యారు. రాజగోపాల్ రెడ్డి వర్సెస్ మందుల సామేల్గా మారింది. రాజగోపాల్ రెడ్డిని చాలా ఛాలెంజింగ్గా మాట్లాడారు. అసలు నువ్వెవరు, నా కాన్స్టిట్యున్సీతో నీకేం సంబంధం అనేది. అది సీఎం దాకా పోయింది, డిప్యూటీ సీఎం దగ్గర దానికి సంబంధించిన మీటింగ్స్ అయ్యాయి. కవంపల్లి సత్యనారాయణ లాంటి వాళ్ళు అసలు ఎస్సీ సామాజిక వర్గ ఎమ్మెల్యేల పైన వీళ్ళ పెత్తనం ఏంటి అని డైరెక్ట్ బహిరంగంగా మాట్లాడారు. సో ఈ అంత ఇష్యూని ఓన్లీ తుంగతుర్తి సెంటర్ పాయింట్ అయింది, తుంగతుర్తి వేదికగానే ఇదంతా జరిగింది. ఈ ఇష్యూ స్టార్ట్ అయిన తర్వాతనే ఇదంతా జరుగుతుంది. సో దాన్ని ఇప్పుడు కంక్లూడ్ చేయడం అయితే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి కొంత నల్గొండ జిల్లాలో యాడ్ అండ్ అడ్వాంటేజ్ అనే చెప్పాలి. థ్యాంక్ యూ ప్రభాకర్.